Welcome to the presence of the Lord. దేవుని యొక్క పరిశుద్ధ స్థలానికి మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. Today the title of our message is, ఈ రోజు మనం చెప్పుకోబోయే దేవుని యొక్క అంశము, as Christians, how to understand the suffering and pain in this world. క్రైస్తవులుగా ఉన్న మనమందరం కూడా ఈ లోకంలో ఉన్న బాధని వేదనని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. Today many people are going through the suffering and pain and agony in this world. ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలా మంది ప్రజలు కూడా బాధన వేదన అనేకమైన దుఃఖంతో నిండి ఉన్నారు. For example, many people are going through the pain of losing a loved one. చూసినట్లయితే ఒక వ్యక్తి గనక ప్రేమించిన వ్యక్తిని కోల్పోతే చాలా వేదనతో కుంగిపోతాడు. So many people are suffering with not only losing a loved one but also having a lot of cancers and a lot of diseases and sicknesses in their life. కేవలం ప్రేమించిన వ్యక్తిని కోల్పోయినప్పుడు మాత్రమే కాదు, కానీ కొన్ని రకమైన అనారోగ్యాలు పాలైనప్పుడు వంటి మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు వారి మనోవేదంతో బాధపడతా ఉంటారు. So nowadays we are seeing the rising of rapes, like lot of rapes are happening, lot of people, women and children are getting raped by the monsters. కొంతమంది క్రూరుల చేత మరి చిన్నపిల్లలు మహిళలు బలాత్కారం చేయబడడం కూడా ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. We have seen many people having the attitude of pride and arrogance in their life, and they are destroying the other people because of their arrogance and pride. వారి యొక్క అహంభారంతోనూ మరి అదేవిధంగా వారి యొక్క గర్వంతోనూ వేరే వాళ్ళని హింసించాలి, బాధించాలని వారు తలంస్తూ ఉంటారు. We have seen many people today are lying and cheating and bribing and stealing many other people because of their own gain. మనం ఈ రోజులో చూస్తూ ఉంటాము, చాలా మంది కూడా వేరే వారి పట్ల అబద్ధాలు ఆడుతూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, వారిని హింసిస్తూ ఉంటారు. We have seen a lot of injustice in this world. మనం చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో చాలా అన్యాయం అనేది జరుగుతూ ఉంది. Today many people face oppression and discrimination because of their gender or because of their caste or religion or beliefs. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి కొంతమంది వారి యొక్క మరి స్త్రీయా పురుషుడా అనే విధంగా మరి వారి యొక్క విశ్వాసాల మీద, వారి యొక్క మతాల మీద, వారి యొక్క కులాల మీద కొంతమంది అనేది వివక్షతని ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందిని మరి వివక్షత ఎదుర్కొంటూ ఉన్నారు, త్రొక్కువేయబడతా ఉన్నారు, మరి వినాశనం కాబడతా ఉన్నారు. We have seen a lot of earthquakes, a lot of floods, a lot of famines in this world. మరి ఈ రోజుల్లో మనం భూకంపాలు రావడం చూస్తూ ఉన్నాము, వరదలు రావడం చూస్తూ ఉన్నాము, కరువు సంభవించడం చూస్తూ ఉన్నాము. So those earthquakes and those famines, those floods bring a lot of suffering, and many people die because of those natural disasters. మరి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తుఫానులు రావటం, కరువులు రావటం, వరదలు రావటం వల్ల చాలా మంది వారి యొక్క ప్రాణాలను కోల్పోతా ఉన్నారు. We have seen millions of people die because of the wars between one country and another country. ఒక దేశానికి మరి వేరొక దేశానికి యుద్ధం జరిగినప్పుడు కొన్ని లక్షల మంది మరి మరణిస్తూ ఉన్నారు. So many people today at this time, at this period of time, many people go through different kinds of sufferings every day in their lives. మనం చూస్తూ ఉన్నాము, ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక చింతకి మరి గురి అవుతా ఉన్నారు. And everyone is asking why God is allowing this kind of pain and suffering in their life. మరి అందరూ అనుకుంటా ఉన్నారు, ఎందుకు ఈరోజు దేవుడు నా జీవితంలో ఈ యొక్క వేదనని, బాధను మరి నా జీవితంలో అనుమతించాడని వారు అడుగుతా ఉన్నారు. And another question is, how can we understand as the suffering and pain in the Christian perspective? ఇంకొక ప్రశ్నగా మనం చూసినట్లయితే క్రైస్తవులుగా ఉన్న మనము మన యొక్క జీవితాల్లో మరి ఈ వేదన, బాధని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? So first of all, we have to understand that as human beings, మొదటగా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనిషిగా జీవితాన్ని కొనసాగిస్తున్న మనమందరం కూడా so God has given us a choice to choose. మరి ఏవి తీసుకోవాలి అనేది నిర్ణయాన్ని మనకే వదిలివేశాడు. God has given us a choice to choose right or wrong. మరి మంచిని తీసుకోవాలా, చెడును తీసుకోవాలా, to choose light or darkness. మరి వెలుగును తీసుకోవాలా లేదా పాపాన్ని తీసుకోవాలా? The choice is yours.
ఎంపిక అనేది మనకే వదిలేశాడు. ఏం తీసుకోవాలి అనే నిర్ణయాన్ని దేవుడు మనకే వదిలివేశాడు. But today, millions of people are choosing to do sin. కానీ ఈరోజు కొన్ని లక్షల మంది పాపం చేయాలని వారు ఆశపడతా ఉన్నారు. They're choosing to do sin instead of choosing holiness and following God. పరిశుద్ధతను మరి దేవుని వెంబడించడం కాకుండా చాలా మంది పాప మార్గాల్లో వెళ్ళాలని భావిస్తూ ఉన్నారు. So when we think about what is suffering, why there is suffering, why there is pain, మనం ఆలోచించినట్లయితే మరి ఎందుకు ఈ బాధ కలుగుతుంది, ఎందుకు ఈ వేదన కలుగుతుందంటే, so let's see what the Bible says to us from the Bible. బైబిల్ మనతో ఏం చెప్తా ఉంది, బైబిల్ లేఖనాలను చూసి మనం నేర్చుకుందాం. From John chapter 8 verses 44, మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం మనం చదివినట్లయితే, I will read for you. నేను మీకోసం చదువుతాను. You are of your father the devil, and the lusts of your father you will do. He was a murderer from the beginning and abode not in the truth, and there is no truth in him. When he speaketh a lie, he speaketh of his own, for he is a liar and father of it. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. The Bible says, whoever chooses to sin or whoever chooses to live in the darkness are the children of the devil. మరి బైబిల్ లేఖనాలు స్పష్టంగా మనతో తెలియజేస్తూ ఉంది. ఎవరైతే పాపాన్ని ఎంచుకుంటారో, పాప మార్గాల్లో నడవాలని భావిస్తారో వారు సాతాను యొక్క బిడ్డలు అని మనకి బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. The reason for suffering and pain is because of human sin. మరి మానవ యొక్క పాపం ద్వారా మనం బాధల్ని, ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. The reason for suffering and sin because of the human choosing darkness instead of God. దేవునికి ప్రత్యామ్నాయంగా పాపాన్ని ఎంచుకోవటం వల్ల మానవ జీవితంలో మరి వేదనలు, బాధలు కలుగుతూ ఉన్నాయి. So every human being in this world is doing sin that is against God. దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా ప్రతి ఒక్క మానవుడు కూడా మరి ఈ లోకంలో పాపం చేస్తూ ఉన్నాడు. When we see James chapter 1 verses 14, మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, but every man is tempted, and when he is drawn away of his own lust and enticed. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. As Christians, we have seen God allowing pain and suffering. క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవచ్చు, దేవుడు మరి మన జీవితాల్లో మరి వేదన, శోధన కలుగుటకు అనుమతించాడని. Many horrible things are happening in this world right now. ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలా ఘోరమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. And as Christians, we question God. క్రైస్తవులుగా ఉన్న మనము దేవుని ఈ విధంగా ప్రశ్నించవచ్చు. Does God really love me or he hate me? మరి నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తా ఉన్నాడా, లేదా నిజంగా మరి దేవుడు నన్ను ద్వేషిస్తా ఉన్నాడా అనే ప్రశ్న మనం దేవుడిని అడగొచ్చు. Because of these sufferings and pain, as Christians, we feel like God is not loving us. మన యొక్క జీవితంలో వస్తున్న శోధనలు, వేదనలు చూసి మనం నిజంగా మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా అని మన ప్రశ్న మనం వేసుకోవచ్చు. But when we see from 1 John chapter 4 and verses 19, మరి బైబిల్ లేఖనాలు చూద్దాం. 1వ యోహాను 4వ అధ్యాయము 19వ వచనం. let me read for you. We love him because he first loved us. నేను మీకోసం ఈ లేఖనాలు చదువుతాను, చూడండి మీరు కూడా. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. God loved us first and he doesn't hate us. దేవుడు మొదటగా మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని ద్వేషించలేదు. We can see that in another verses also, God is helping us in our suffering. When you are going through the suffering, God wants to help you. వేరే లేఖనాలు కూడా మరి తెలియజేస్తా ఉన్నాయి, మనం శోధనలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అని బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. Those verses you can see John chapter 10 verses 10. మీరు ఆ లేఖనాలను మరి బైబిల్ ఓపెన్ చేసి చదువుకోవచ్చు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము, and Acts chapter 17 verses 26 to 28. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26 నుంచి 28. John chapter 3 verses 16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. In these verses you can see that God is wanting to help his people to get through the suffering.
మరి ఈ లేఖనాలు మొత్తం కనుక మనం చదివినట్లయితే అక్కడ మనకేం తెలిసిద్దంటే మనం ఎదుర్కొంటున్న సమస్యలో శోధనలో ఉండి తప్పించుడు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. So God wants to help you. Like when you ask the question, why there is suffering, why there is pain, and God is saying, yes, there will be pain, there will be suffering because of the human sin, but I am here to help you. Come to me. మరి దేవుడు నువ్వు ప్రశ్నించినట్లయితే ఎందుకు నా జీవితంలో ఈ విధంగా మరి వేదన వస్తుంది, శోధన వస్తుందని నువ్వు ప్రశ్న అడిగినట్లయితే దేవుడు ఈరోజు నీకు సమాధానం చెప్తా ఉన్నాడు. అవును, నీ జీవితంలో శోధన వస్తుంది, వేదన వస్తుంది, నేను అనుమతిస్తున్నానని. అదేవిధంగా దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ శోధనలోంచి బయటపడటకు నేను సహాయం చేస్తున్నాను అని దేవుడు తెలుపుతా ఉన్నాడు. From Romans chapter 8 and verses 28. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదివినట్లయితే, let me read for you. We know that all things work together for good to them that love God and to them who are called according to his purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. So the right answer is, మనం చూస్తే మరి సరి అయిన సమాధానముగా, so you ask God, why there is suffering, why there is pain, and God is answering that every suffering, every pain is because of your goodness. మరి దేవుణ్ణి నువ్వు అడిగావు, ఎందుకు నా జీవితంలో మరి వేదన ఉంది, శోధన ఉంది అన్నప్పుడు దేవుడు నీకు ఈ విధంగా సమాధానం తెలియజేస్తా ఉన్నాడు. సమస్తం కూడా మరి నీకు నీ జీవితంలో మేలు జరగటానికే ఇవన్నీ జరుగుతున్నాయని దేవుడు చెప్తా ఉన్నాడు. According to Romans chapter 8 and verses 28. మరి రోమీయులకు రాసిన పత్రిక 8:28 ప్రకారముగా, everything works for the good of the person who loves God. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారి యొక్క మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుతున్నది. Then we come to the conclusion that చివరగా మనం ముగింపులోకి వచ్చినట్లయితే, there is suffering and there is pain because of the sin of the human beings. మానవాళిగా జీవితం కొనసాగిస్తున్న మనము మన యొక్క జీవితంలో మరి వేదన శోధన కలుగుతుంది, ఎందుకంటే మనము పాపిగా అని జీవితాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి. There is suffering and pain because of the name of the Lord to be glorified. మరి దేవుని యొక్క నామాన్ని మహింపరచడానికి మరి యొక్క మన యొక్క జీవితాల్లో మరి వేదన శోధన అనేవి కలుగుతూ ఉన్నాయి. This world is suffering because of sin. మరి పాపం వల్ల ఈ లోకం కూడా ఎంతో బాధపడతా ఉంది. And this world is not our home. మరి మనం చూసినట్లయితే ఈ లోకం అనేది మన యొక్క శాశ్వతమైన నివాసం కాదు. This world is temporary. This world is not permanent. ఇది మనకు శాశ్వతమైన నివాసం కాదు, కానీ ఇది ఒక తాత్కాలిక నివాసం అన్నమాట. So heaven is our real and permanent home. మరి పరలోకం అనేది మన యొక్క శాశ్వత నివాసము, శాశ్వత గృహము. So in heaven you will not have any suffering or any pain. పరలోకంలో మనం చూసినట్లయితే ఎటువంటి శోధన వేదన అనేది అక్కడ ఉండదు. So we have to look as Christians towards to Jesus when you go through the suffering and pain. ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో క్రైస్తవుడుగా ఉన్నప్పుడు వేదన శోధన ఉన్నాయో యేసు వైపు చూసి ముందుకు వెళ్ళాలి. So finally what we understand, చివరగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, why there is a pain and suffering in the lives of the Christians and lives of every human being is because of the sin they have committed. మరి మన క్రైస్తవులుగా ఉన్న మనము, మానవాళిగా జీవిస్తున్న మనము, మన యొక్క జీవితాల్లో మరి వేదన శోధన జరుగుతుంది అంటే దానికి కారణం పాపం అని మనం తెలుసుకొని ఉన్నాం. Then you have to come to God and kneel down before him. మరి నువ్వు దేవుని యొద్దకు వచ్చి మోకరిల్లి before him and pray in his presence. ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రార్థించాలి. In the name of Christ, let this message be blessed. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించబడును.